అందువల్ల బూత్ లెవెల్ ఏజెంట్లు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, సిట్టింగ్ కౌన్సిలర్లు మీరు చొరవ చూపి తొందరగా ఈ అప్లికేషన్లన్నీ నింపి ఇచ్చినట్టయితే మన పార్టీ రేపు బలంగా ఉంటుంది. సపోజ్ మా బుచ్చిరెడ్డి గారు అక్కడ కూర్చున్నారు, నేను సిడిసి చైర్మన్, జిల్లా అధ్యక్షుడిని ఉంటే వెనకట నా ఓటు ఎవరు తీసేస్తారంటే తీసేస్తారు, నువ్వు అప్లికేషన్ నింపకపోతే తీసేస్తారు. ఇప్పుడు బుచ్చిరెడ్డి గారు కూడా ఆయన నింపాలి. ఇప్పుడు ఇంకో బుచ్చిరెడ్డి కొడుకు హైదరాబాద్లో నౌకరీ చేస్తుండే, ఇడు ఉంటలేడు, ఆయనకు కూడా ఓటు వచ్చింది, పెద్దోడు అయిండు. మరి ఏం చేయాలి? బుచ్చిరెడ్డి కొడుకు రాకపోతే మరి ఆ ఓటు ఉంటుందా పోతుందా? దీంట్లో ఒక అవకాశం ఉంది. మీ పిల్లలు ఎవరైనా బెంగళూరులోనో, చెన్నైలోనో, ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో, దుబాయ్లోనో, అమెరికాలోనో, వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉంటే కొడుకు ఏం చేయొచ్చు అంటే ఈ కుడివైపు, ఎడం వైపు కాకుండా కుడివైపు బుచ్చిరెడ్డి గారు ఆయన కొడుకు వివరాలన్నీ నింపి కింద బుచ్చిరెడ్డి సంతకం పెట్టి తండ్రి అని బ్రాకెట్లో రాస్తే కొడుకు ఓటు కూడా టిక్ అయిపోతుంది. అర్థమైందా? సపోజ్ ఒక ఆడాము ఉంది, వాళ్ళ భర్త దుబాయ్లోనో, సౌత్ ఆఫ్రికాలోనో, లండన్లోనో, అమెరికాలోనో ఉద్యోగం చేస్తుండే, ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె భర్త వివరాలన్నీ రాసి కింద సంతకం పెట్టి భార్య అంటే భర్త ఓటు కూడా టిక్ అయిపోతుంది. సో అట్ల వల్ల మనిషి లేకపోయినా ఇంటి యజమాని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లి కానీ, భర్త కానీ, తండ్రి కానీ, వాళ్ళు వివరాలు రాసి నింపినట్టయితే ఆ ఓటు కూడా ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా చాలా జాగ్రత్తగా మీరు మంచిగా పనిచేసుకుంటే ఓట్లు ఎక్కడా పోవు. అయితే జనరల్ ఇప్పుడు సంగారెడ్డి ఉన్నది, సంగారెడ్డి ఉంటే ఏమవుతుంది? మొన్నటిదాకా కొండాపూర్లు ఉండే, పిల్లల చదువుల కోసం సంగారెడ్డికి వచ్చిండు. కొండాపూర్లో ఓటు ఉన్నది, సంగారెడ్డిలో ఓటు ఉన్నది. మళ్ళీ ఏమైంది? కొడుకు హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది, హైదరాబాద్ పోయింది, అక్కడ కూడా ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? కొండాపూర్లో ఓటు ఉంది, సంగారెడ్డిలో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఒక్క దగ్గరనే ఉండాలి. ఆయనని అడుగుతారు, మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని కొండాపూర్లో ఉండే బూత్ లెవెల్ ఆఫీసరు ఫోన్ చేసి అడగచ్చు, సంగారెడ్డి బూత్ లెవెల్ ఆఫీసరు ఫోన్ చేసి అడుగుతారు, హైదరాబాదు బూత్ లెవెల్ ఆఫీసరు అడుగుతారు. వాళ్ళ ఇష్టం. కొండాపూర్లో రాయించుకుంటా అంటే ఈ 2 ఓట్లు పోతాయి, సంగారెడ్డిది పోతుంది, హైదరాబాద్ది పోతుంది, ఒక కొండాపూర్లో మిగులుతుంది. లేదు నేను హైదరాబాద్లో ఉన్న ఇన్నే రాసుకుంటా అంటే సంగారెడ్డిలో పోతుంది, కొండాపూర్లో పోతుంది, హైదరాబాద్లో మిగులుతుంది. అంటే ఒక్కొక్కరికి డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ సంగారెడ్డిలో మొన్నటిదాకా గణేష్ గడ్డకు ఉన్నారు, గణేష్ గడ్డకి వెళ్ళి ఐబీ ఆఫీస్ పక్కకు వచ్చిండ్రు, ఆడికెళ్ళి కొత్త బస్ స్టాండ్ దగ్గరికి మారిండ్రు, 3 ఇండ్లు కిరాయికి మారిండ్రు. గణేష్ గడ్డలో ఓటు ఉన్నది, కొత్త ఐబీ ఆఫీస్ కాడ ఓటు ఉన్నది, కొత్త బస్ స్టాండ్ కాడ ఓటు ఉన్నది. ఈ ఎస్ఐఆర్లు ఏమవుతుంది? నేను అడుగుతారు, ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కాడ కిరాయికి ఉన్నావు సంగారెడ్డిలో, అందువల్ల నీ ఓటు ఇక్కడనే రాయించుకొని గణేష్ గడ్డది ఐబీ ఆఫీస్ కాడికి తీసేస్తారు. ఓన్లీ ఈ ఒక్క దగ్గర ఓటు ఉంటుంది. అంటే డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటే పోయి ఒక్క ఓటే మిగులుతుంది. ఊర్లో సంగారెడ్డిలో ఉంటే ఊర్లో పోతుంది, సంగారెడ్డిలో మాత్రమే మిగులుతుంది. లేదు నువ్వు ఊళ్ళో ఉంచుకుంటా అంటే సంగారెడ్డిలో తీసేస్తారు, ఊళ్ళో మాత్రమే ఉంటుంది. ఇట్లా ఈ 20 ఏళ్లలో కొంతమంది అటు పట్టణాల్లో, ఊర్లలో ఉండడం, పట్టణాల్లో ఇల్లు కాల్ చేసి 2 ఇండ్లు, 3 ఇండ్లు మారితే 3 చోట్ల ఓట్లు ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ ఎస్ఐఆర్లో ఆ వడపోత చేసి ప్రతి మనిషికి ఓటు హక్కు ఉండాలి, ఒకే ఓటు హక్కు ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో ఓటు రాసుకున్నారు, సంగారెడ్డిలో రాసిండ్రు. ఇప్పుడు నడవదిగా, అయితే ఆంధ్రలోనే పెట్టుకో, లేకపోతే సంగారెడ్డిలోనే పెట్టుకో. ఇప్పుడు కొంతమంది మనకు బీహార్కి వెళ్ళి పనిచేయడానికి వచ్చిండ్రు, పటాన్చెరు ఏరియాలో బాగుంటారు, అయితే బీహార్లో పెట్టుకో, లేకపోతే పటాన్చెరులో పెట్టుకో, ఆడ పెట్టుకుంటా ఈడ పెట్టుకుంటా అంటే నడవదు. ఇది వడబోత కార్యక్రమం అంతే తప్ప ఎవడో ఏరేస్తాడు, ఎవడో తీసేస్తాడు అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా దరఖాస్తులు నింపి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.